ఓం నమ శివాయ. ఇప్పుడైతే మనం ఉన్నాం తిరువన్నామలై రైల్వే స్టేషన్లో. స్టేషన్ మొత్తం భక్తులతో అయితే నిండిపోయింది. ఇది తిరువన్నామలై రైల్వే స్టేషన్ బయట నుంచి ఓవర్వ్యూ. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు దేవాలయం వస్తుంది. ఇది అరుణాచలేశ్వర దేవాలయం యొక్క రాజగోపురం. రాజగోపురం ముందు గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇక్కడ ఒక సాధువు తన నాలుకపై త్రిశూలాన్ని ఉంచాడు. సాయంత్రం 6 గంటలకు కొండపై వెలిగించే మహాదీపానికి నెయ్యి డొనేట్ చేసే కౌంటర్ ఇది. మహాదీపాన్ని దర్శించడానికి భక్తులైతే ఇక్కడ వేచి ఉన్నారు. ఆ అమృత గడియ రానే వచ్చింది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఉన్నాం తిరువన్నామలై రైల్వే స్టేషన్లో. నేను మీకు ఈ వీడియోలో 2024 డిసెంబర్ 13వ తేదీన అరుణాచలంలో జరిగిన కార్తీక మహాదీపాన్ని అయితే చూపించబోతున్నా. వీడియోను చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అనంతపురంలో డిసెంబర్ 12వ తేదీ రాత్రి ట్రైన్ ఎక్కి పాకాల కాట్పాడి మీదుగా మరుసటి రోజు ఉదయం 7 గంటలకైతే తిరువన్నామలై చేరుకున్నాను. కార్తీక మహాదీపం కావడం వల్ల ట్రైన్స్ మొత్తం ఫుల్ అండి. నిల్చోడానికి కూడా ప్లేస్ అయితే లేదు. ఇదే నేను వచ్చిన ట్రైన్, కాట్పాడి విల్లిపురం ప్యాసింజర్. చూడండి ఫ్రెండ్స్, తిరువన్నామలై రైల్వే స్టేషన్ మొత్తం భక్తులతో అయితే నిండిపోయింది. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది తిరువన్నామలై రైల్వే స్టేషన్ బయట నుంచి ఓవర్వ్యూ. మనం తిరువన్నామలై రైల్వే స్టేషన్ బయటకు రాగానే రైల్వే స్టేషన్ ముందే మనకు ఆటో స్టాండ్ ఉంటుంది. మనకు తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలేశ్వర దేవాలయం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇలా స్ట్రైట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆలయం దగ్గరకు అయితే ఆటో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అయితే చెప్తున్నారు ఆటో వాళ్ళు. ఇక్కడ నుంచి ఆలయంకి ఒక్కొక్కరికి 200 అయితే చెప్తున్నారు. అందుకే అందరూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. మనం రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక పెద్ద సర్కిల్ వస్తుందండి. పక్కనే మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అరుణాచలేశ్వర దేవాలయం వస్తుంది. ఇక్కడ నుంచి మనకు గిరి ప్రదక్షిణ మార్గం అయితే కలుస్తుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో మనకు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ రాగానే అరుణాచలేశ్వర దేవాలయం యొక్క ప్రధాన రాజగోపురం అయితే దర్శనమిచ్చింది. ఇక్కడ రూమ్ ప్రైజెస్ అయితే చాలా కాస్ట్ అయితే చెప్తున్నారండి. ఒక్క రోజుకు 5,000 నుంచి 6,000 వరకు కాస్ట్ అయితే చెప్తున్నారు. కార్తీక మాసం ఈరోజు మహాదీపం కావడం వల్ల ప్రైజెస్ అయితే 5-6 టైమ్స్ అయితే పెంచి భక్తులను అయితే దోపిడీ అయితే చేసేస్తున్నారు. ఇలా రూమ్ ప్రైజెస్ పెంచే వాళ్ళపై తమిళనాడు ప్రభుత్వం అయితే కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రూమ్స్కి అంత కాస్ట్ పెట్టలేక ఒక రోజుకి 50 రూపీస్ ఇచ్చి నా బ్యాగ్ని ఒక కౌంటర్లో పెట్టి 30 రూపీస్ ఇచ్చి స్నానం చేసి ఆ అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరాను. అలా రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే అరుణాచలేశ్వర దేవాలయం యొక్క ప్రధాన రాజగోపురం అయితే చేరుకుంటాము. ఈ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రధాన రాజగోపురం. నేను ఆలయం దగ్గరకు వెళ్ళగానే ఈరోజు మహాదీపం కావడం వలన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఎలాంటి దర్శనాలను అనుమతించడం లేదన్నారు. ఓన్లీ ఆన్లైన్ దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రమే దర్శనం అనుమతిస్తున్నారు. ఇక దర్శనం లేదని తెలిసాక తిరిగి వెళుతూ ఉంటే సాయంత్రం కొండపై వెలిగించే మహాదీపంకు నెయ్యి డొనేట్ చేసే కౌంటర్ రాజగోపురం పక్కన అయితే నాకైతే కనపడింది. 1 కేజీ 250 రూపీస్, హాఫ్ కేజీ 150 రూపీస్, 1/4 కిలో 80 రూపీస్గా ప్రైజెస్ ఉన్నాయి. చాలామంది భక్తులు కొండపై వెలిగించే మహాదీపానికైతే నెయ్యినైతే డొనేట్ చేస్తున్నారు.
నేను కూడా నా వంతు 250 గ్రాముల నెయ్యినైతే ఆ మహాదీపానికైతే డొనేట్ చేశాను. ఇలా నెయ్యిని దానం చేయడం నేనైతే చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను. ఎందుకంటే ఆ మహాదీపంలో నా నెయ్యి కూడా ఒక ప్రమిదలా ఉండడం నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు మనం అరుణాచల క్షేత్రం యొక్క విశిష్టత, స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అరుణాచలంని తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరువన్నామలై తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. పంచభూత క్షేత్రాలలో అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం. తిరువన్నామలై అనగా తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తుల విశ్వాసం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాగ్ని చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది. ఈ కొండే శివుడని పురాణాలు తేల్చుచుండడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర దేవాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇది తేజోలింగం అని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు. ఇది ఫ్రెండ్స్ అరుణాచల దేవాలయం యొక్క స్థల పురాణం విశిష్టత. ఇక్కడ ఒక సాధువు తన నాలుకపై త్రిశూలాన్ని ఉంచాడు. ఇప్పుడైతే టైం సాయంకాలం 4 గంటలైతే అయింది ఫ్రెండ్స్. రాజగోపురం ముందర గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం భక్తజన సంద్రంగా అయితే మారిపోయింది. ఇసకేస్తే రాలనంత జనం అంటారు కదా, అంతకు మించి అయితే భక్తులైతే ఇక్కడ ఉన్నారు. संशयात्मक व्यक्ति देख पड़े तो इसकी सूचना नजदीकी लालच दिखाएंगे कि वह पैसा आपका है, इनके जाल में फंसने. సాయంకాలం కొండపై వెలిగించే మహాదీపాన్ని చూడడానికి ఇక్కడైతే భక్తులైతే వేచి ఉన్నారు. కరెక్ట్గా 6 గంటలకైతే కొండపై మహాదీపాన్ని అయితే వెలిగించారు. కొద్ది రోజులుగా తిరువన్నామలైలో వర్షాలు కురవడం వలన, కొండపై మేఘాలు ఆవరించి ఉండడం వలన మహాదీపం అయితే సరిగా కనపడడం లేదు. మహాదీపం మరుసటి రోజు కొండపై మేఘాలు తొలగిపోవడం వలన మహాదీపం స్పష్టంగా, అద్భుతంగా భక్తులకైతే దర్శనమిచ్చింది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, అన్నామలయర్కు హరోం హర. నేను సాయంకాలం మహాదీప దర్శనం తర్వాత నా గిరి ప్రదక్షిణను మొదలుపెట్టి మరుసటి రోజు ఉదయం 2 గంటలకైతే నా గిరి ప్రదక్షిణ పూర్తయింది. తర్వాత ఉదయం అరుణాచలేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.